ఏకాదశి వచ్చింది కదా! అసలెప్పుడొచ్చిందమ్మా ఏకాదశి? చాలా మంచి ప్రశ్న నాన్న. ఎప్పుడు రాని విశేషంగా ఈరోజు సంక్రాంతిలో మనకి ఒక మహత్తరమైన విశేషం ఒకటుంది. ఏంటంటే, భోగి రోజున ఏకాదశి రావటం. అందులో షష్ఠిలా ఏకాదశి రావటం అనేది చాలా విశేషం. ఏకాదశి వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఈ భోగితో పాటు చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది మనకి. తర్వాత ఈ రోజుని అంటే మనం ధనుర్మాసం చివరి రోజనమాట. భోగి అనేది ధనుర్మాసం చివరి రోజు. అందులో ఏకాదశి రావటం చాలా విశేషం. ఈ రోజునే గోదా కళ్యాణం గూడా మనం చేసుకుంటాం. అనేక దేవాలయాల్లో, వైష్ణవ దేవాలయాల్లో గోదా కళ్యాణం చేసుకోవటం కూడా చాలా విశేషం. కాబట్టి ఈ ఈ ఈసారి భోగికి ఏకాదశి, గోదా కళ్యాణం, భోగి రావటం అనేది చాలా విశేషం అనమాట. షష్ఠిలా ఏకాదశి ఏకాదశి అంటేనే గొప్పగా అవునవును. చేసుకుంటాం. అలాంటిది భోగితో కలిసొచ్చింది. రావటం. గోదా కళ్యాణం చేసుకోవడం షష్ఠిలా ఏకాదశిగా దీన్ని పిలుచుకోవటం జరుగుతుంది.